ఇంట్లో కూర్చుని ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్‌కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఇమిగ్రేషన్ లా కన్సల్టెంట్ అడ్వకేట్ ఆదిత్య మల్లిలా గారు. సార్తో మాట్లాడి అసలు EB5 వీసా గురించి, గోల్డ్ కార్డ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, US లో రీసెంట్గా తీసుకొచ్చిన గోల్డ్ కార్డ్ అనేది EB5 వీసాకి ఏమైనా డామినేట్ చేస్తా అంటారా? అంటే ఈ గోల్డ్ కార్డ్ అనేది ప్రవేశపెట్టిన తర్వాత EB5 వీసాని రద్దు చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? సో అందరికీ ఉన్న డౌట్. సో నాకు కూడా చాలా మంది కాల్ చేసేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు ప్యానిక్ అయిపోతున్నారు. ఎస్. ట్రంప్ ఏంటంటే గోల్డ్ కార్డ్ వీసా అనౌన్స్ చేయగానే ఏమనుకుంటున్నారంటే EB5 వీసాకి క్యాన్సిల్ అయిపోతుందేమో అని అనుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ. సో మనం ఏంటంటే EB5 వీసా గురించి మాట్లాడుకున్నప్పుడు దాని టైం లైన్ ఏంటి, దాని లీగాలిటీస్ ఏంటి, అలానే లా ద్వారా ఎలా ప్రొటెక్ట్ అయ్యి ఉంది, దాంట్లో ఉండే రిస్క్స్ ఏంటి, ఇవన్నీ కూడా హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ ఆల్రెడీ చేయడం జరిగింది. ఎందుకంటే ఏదైనా టాపిక్ మాట్లాడినప్పుడు క్లియర్ కట్గా దాంట్లో ఉండే రిస్క్, దాంట్లో ఉండే లా లీగాలిటీస్ ఒక అడ్వకేట్గా అది డిటర్మైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో ఒకటి జనరలైజ్డ్గా కాకుండా స్పెసిఫికాలిటీ బేస్డ్, టెక్నికాలిటీ బేస్డ్ కూడా మాట్లాడుకోవాలి, లీగాలిటీ బేస్డ్. అయితే మనం ఇది ఒక సీరియస్గా చేస్తాం కాబట్టి ఈ గోల్డ్ కార్డ్ వీసా గురించి చెప్పుకున్నాం కాబట్టి మన వ్యూవర్స్ ప్రీవియస్ వీడియోస్ అలానే అప్కమింగ్ వీడియోస్ ఏవైతే మనం చేయబోతున్నామో అవి కూడా చూస్తే వాళ్ళకి దీనికి ఉన్న కనెక్షన్ ఏంటి, క్లారిటీ ఏంటని ఇంకా బాగా అర్థమైంది. ఓకే. గోల్డ్ కార్డ్ వీసా, EB5 వీసా అనేది మైట్ బి ఒకదానికి ఒకటి ప్యారలల్ అయ్యే అవకాశం ఉండొచ్చు అని నేను అనుకున్నా. ప్రస్తుతానికి అయితే చాలా టెంటేటివ్ డీటెయిల్స్ మాత్రమే ఉన్నాయి. జస్ట్ ట్రంప్ వచ్చి ఒక అనౌన్స్మెంట్ చేశారు, ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా గోల్డ్ కార్డ్ వీసా తీసుకొస్తున్నా. ఈ గోల్డ్ కార్డ్ వీసా $5 million అయితే 50 crores ఇన్వెస్ట్ చేస్తే చాలా ఫాస్ట్గా మీకు గ్రీన్ కార్డ్ ఆర్ సిటిజన్షిప్, పాత్వే టు సిటిజన్షిప్ అని చెప్పాడు. అంటే గోల్డ్ కార్డ్, ఇప్పుడు మనం గ్రీన్ కార్డ్ చూసుకోండి, గ్రీన్ కార్డ్ ఒక లీగాలిటీస్ ఏంటంటే దానికి ఒక క్యాప్ ఉంది. అంటే ఏంటంటే ఇయర్లీ ఇన్ని గ్రీన్ కార్డ్స్ మాత్రమే ఇష్యూ చేయాలి అని క్యాప్ ఉంది. ఆ క్యాప్ ఉండటం వల్లే కదా మన వాళ్ళకి 50-100 years ఎందుకు టైం పడుతుంది. అంటే ఎక్యూములేషన్ ఆఫ్ గ్రీన్ కార్డ్స్, ఇండియా చైనా ఎక్కువ మంది మైగ్రేట్ అవుతున్నారు పాపులేషన్ బేస్ చేసుకొని. మరి మన వాళ్ళు ఎక్కువ మంది మైగ్రేట్ అయినప్పుడు వాళ్ళకి క్యాప్ లేకపోతే ఎన్ని గ్రీన్ కార్డ్స్ అన్ని కావాలంటే అన్ని పాపులేషన్ బేస్ చేసి ఇవ్వచ్చు కదా నిజంగా మాట్లాడుకుంటే. అవును. మరి దానికి క్యాప్ ఉంది, ఒక 7% క్యాప్. మరి అది అక్కడ లీగాలిటీ కదా. ఈయన ట్రంప్ ఏం చెప్తున్నారు, నేను గోల్డెన్ కార్డ్ వీసా తీసుకొస్తున్నా, దీంట్లో ఏంటంటే ఒక 1 million పీపుల్కో 5 million పీపుల్కో ఒక 10 million పీపుల్కో ఇష్యూ చేస్తా అన్నారు. 5 million పీపుల్ అన్నా 10 million పీపుల్ అనుకుందాం. 1 million అంటే 10 lakhs కదా. 10 million అంటే 1 crore పీపుల్కి ఇష్యూ చేయాలి అంటే గ్రీన్ కార్డ్స్ 1 crore గ్రీన్ కార్డ్స్ ఇష్యూ చేయగలరా లీగల్గా చూస్తే? దానికి ఏదో సపరేట్ ఎనాక్ట్మెంట్ తీసుకురావాలి. లేకపోతే ఉన్న గ్రీన్ కార్డ్స్ అన్నీ కూడా ఇష్యూ చేస్తున్నాయి మనం లెక్క పెట్టుకుంటే 1 crore ఉండవు. అన్ని రకాల అన్ని గ్రీన్ కార్డ్స్ చూసుకుంటే. ఇప్పుడు వరకు ఇష్యూ చేసిన గ్రీన్ కార్డ్స్ అన్ని చూసుకుంటే అన్ని పైల్ అయ్యి అన్న అక్యుములేషన్ అన్ని చూసుకుంటే అన్న మరి 1 crore వస్తాయో తెలీదు స్టాటిస్టిక్స్ చూస్తే. బట్ అన్ని గ్రీన్ కార్డ్స్ ఇష్యూ చేయాలంటే మామూలు విషయం కాదు. అందుకని గ్రీన్ కార్డ్కి ప్యారల్గా ఈక్వలెంట్గా గోల్డెన్ కార్డ్ వీసా తీసుకురావచ్చేమో. అంటే విచ్ ఈజ్ లైక్ ఈక్వలెంట్ టు గ్రీన్ కార్డ్ ప్రివిలేజెస్ అయి ఉండొచ్చు. ఆయన ఏం చెప్తున్నాడు, వెల్దీ పీపుల్, అల్ట్రా రిచ్ పీపుల్ అని మాట్లాడుతున్నాడు. వాళ్ళు కంపెనీస్ పెట్టే వాళ్ళు అవ్వచ్చు అని మాట్లాడుతున్నాడు, కన్వీనియన్స్ క్రియేట్ చేయడానికి. మరి మనకి అక్కడ లీగాలిటీస్ చూసుకుంటే EB5 వీసాలో ఏంటి, EB5 వీసాకి కూడా క్యాప్ ఉంది. ఇప్పుడు అది కూడా 7% క్యాప్లోనే ఫాలో అయింది. లైక్ లెట్స్ ఓవరాల్ గా 10,000 వీసాస్ ఇయర్లీ చేస్తున్నారు అనుకోండి, దానికి కూడా ఒక క్యాప్ ఉంటుంది కదా. లైక్ లెట్స్ ఒక్కొక్క కంట్రీకి ఒక 700 నుంచి 1200 or 1400 వరకు ఇష్యూ చేసే అవకాశం ఉండొచ్చు. అప్లికేషన్స్ అయితే ఎన్నైనా పెట్టుకోవచ్చు, బట్ ఇష్యూ చేయటం మాత్రం ఇష్యూ చేస్తారు. అంత ముందు కూడా లాలో ఏం చేశారంటే $500,000 EB5 ప్రీవియస్ లా 2022 ముందు 500-800 అయిపోతుందని చాలా మంది ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏమైపోయింది అంటే కరెంట్ లిస్ట్ అంటే ఏంటంటే ఓపెన్ గా రెడీగా ఉన్న లిస్ట్ వెయిటింగ్ లిస్ట్ లోకి వెళ్ళింది. అంటే అంత డిమాండ్ ఎక్కువైపోయి సడన్ గా, ఎందుకంటే పెంచేస్తున్నారు. 500,000 1 million లేదా 900,000 అయిపోద్ది అనుకున్నారు. చాలా మంది ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేసి EB5 చేసుకున్నారు. తర్వాత ఏంటి, పాండమిక్ వచ్చింది. తర్వాత ఏంటంటే లా అనేది ల్యాప్స్ అయింది, మళ్ళీ రివైజ్ చేశారు, రిఫార్మ్స్ అండ్ ఇండికేట్ యాక్ట్. ఎలక్షన్స్ జరిగినాయి. ట్రంప్ కూడా ఇంత ముందు ఉన్నాడు కదా పవర్ లో. EB5 రిఫార్మ్స్, పాత రిఫార్మ్స్ లో ట్రంప్ పవర్ లో ఉన్నాడుగా.
అవును. ఇన్ఫాక్ట్ ఏంటంటే ట్రంప్ కి రిలేటెడ్ వాళ్ళ సన్నిల అల్లుడు కుష్నర్ అని చెప్పి ఆయనకి ఏంటంటే ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్స్ లోకి చైనా నుంచి ఇన్వెస్ట్మెంట్ EB5 ఇన్వెస్ట్మెంట్స్ చేపించడం జరిగింది. ఓకే. సో అంటే వాళ్ళు కూడా ప్రోగున్నారు, ఎందుకంటే ఇది ఎకానమీ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తుంది కాబట్టి. ఎగ్జాక్ట్లీ. అది వాళ్ళు క్లియర్ కట్ గా తెలుసు. ఇప్పుడు EB5 వీసా ఒకటే గ్రీన్ కార్డ్ తెచ్చుకోవడానికి కానీ సిటిజన్షిప్ తెచ్చుకోవడానికి కానీ ఒక తొందర మార్గం అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. అవునండి. అండ్ అంతేకాకుండా ఇప్పుడున్న ప్రజలు కూడా చాలా మంది EB5 వీసా మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కనిపిస్తున్నారు. అసలు ఇప్పుడు EB5 వీసాని రద్దు చేస్తారంటారా? రద్దు చేస్తే వీళ్ళ పరిస్థితి ఏంటంటారా? సో EB5 వీసా మీద ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు. ఓకే. ఇప్పుడు ఇన్వెస్ట్ చేయబోయే వాళ్ళకి కూడా ఏమి ఇబ్బంది లేదు. బట్ ఏంటంటే ఈ లా ఏదైతే తీసుకురాబోతున్నాడో గోల్డ్ కార్డ్ వీసా అనేది, అది ఇన్ ప్యారలల్ విత్ ఎనాక్టెడ్ EB5 వీసా ఉంటుందా లేకపోతే దాన్ని అమెండ్ చేస్తుందా అనేది వీ షుడ్ వెయిట్ అండ్ సీ. ఎందుకంటే ఈయన జస్ట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేస్తున్నాడు. ఆల్రెడీ పార్లమెంట్ లో అంటే కాంగ్రెస్ లో పాస్ అయిన లా, లైక్ హౌస్ ఆఫ్ సెనేట్స్ అంటే ఎంపీ, మనకి రాజ్యసభ లోక్సభ ఎంపీస్ ఎలా అయితే ఉంటారో అక్కడ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, హౌస్ ఆఫ్ సెనేట్, ఇలా వీళ్ళకి మెజారిటీ ఉండాలి. వాళ్ళు ఆ లా పాస్ చేయాలి, లేకపోతే లాలో ఏదైనా అమెండ్మెంట్ చేయాలన్నా మినిమం మెజారిటీ ఉండాలి. దానికి కన్స్టెంట్స్ ఉన్నాయి. అలానే 2027 వరకు నేను చెప్పా కదా, 2022 నుంచి రిఫార్మ్స్ అండ్ ఇంటిగ్రిటీ యాక్ట్ EB5 2027 వరకు ప్రొటెక్ట్ అయ్యింది. అయితే 2026 సెప్టెంబర్ లోగా ఎవరైతే వాళ్ళ గ్రీన్ కార్డ్ కి రిలేటెడ్ అప్లికేషన్స్ అప్రూవ్ అయిపోతే వాళ్ళది తర్వాత కూడా పెట్టుకుంటారో వాళ్ళ తర్వాత 2027 వరకు ప్రాసెసింగ్ జరిగింది. మరి 2027 వరకు అయితే ఎవరు కదలరు. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆల్రెడీ EB5 వీసాది మనీ పెరుగుతుంది. 500ది 800,000 అయిపోతుంది. ఇప్పుడు 800ది 1 మిలియన్ అయిపోతుంది అనుకుంది. కాస్త వీళ్ళు ఏమన్నారు ట్రంప్ వాళ్ళు, అసలు $800,000 గ్రీన్ కార్డ్ ఇవ్వటం ఏంటి అని 5 మిలియన్ అన్నారు. అంటే ఒక రకంగా చూస్తే EB5 వీసాకి ఇది ఇలానే లైవ్ లో ఉంటే దీనికి డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు 2027 వరకు ఎనాక్టెడ్ లా అలానే ఉందనుకోండి, దాన్ని ఎవరు కదలపలేదు అనుకోండి, మరి 5 మిలియన్ చేయబోతున్నాడు, ఎన్హాన్స్ చేయబోతున్నాడు ఈయన అని చెప్పేసి 800,000 అంటే తక్కువ కదా, చేసుకునే అవకాశం ఉంది కదా. మీకు జస్ట్ 8 crores ఎక్కడ, 50 crores ఎక్కడ, 8 crores కూడా తిరిగి వస్తారు మనం మాట్లాడుకున్నాం. అంటే సార్ ఇప్పుడు ఈ తరహాలో భయపెట్టి EB5 వీసాల మీద ఇన్వెస్ట్ చేసే తరహా ఏమన్నా ప్లాన్ అంటారు? ఇది అది నా ఆలోచన నాకు కూడా వచ్చింది. బట్ అది ఒక రకంగా కూడా మనం చూస్తే EB5 వీసా పరంగా కూడా వాళ్ళ ఎకానమీ ఎంప్లాయ్మెంట్ బూస్ట్ అవుతుంది. బట్ వాళ్ళ ఆలోచన చూస్తే మనం ఏంటంటే జస్ట్ ఇంకా EB5 గురించి అక్కడ ఎనాక్టెడ్ చేసి మాట్లాడుకుంటే 8 crores దగ్గర ఉంది కదా మన ఆలోచన. వాళ్ళ ఆలోచన ఏంటి, 8 crores కి 6 times ఆర్ 6.25 times 50 crores గురించి మాట్లాడుతున్నారు. సుమారుగా 50 అంటే లైక్ 40 crores చేంజ్ అనుకోండి, 50 crores గురించి మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళది ఇంకా హై లెవెల్లో ఉందండి. అంటే ఎకానమీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసేది ఇంకా హై లెవెల్లో చేయాలి. అంటే మా US యొక్క వాల్యూ ఇంకా ఎక్కువ, మా గ్రీన్ కార్డ్ యొక్క వాల్యూ ఇంకా చాలా ఎక్కువ అని ఫీల్ అవుతున్నారు వాళ్ళు. సో మీరు చెప్పినట్టు ఏంటంటే ఒక రకంగా మెజారిటీ ఇప్పుడు చేసుకునే వాళ్ళకి అర్జెన్సీ క్రియేట్ అయింది అనుకో. ఇప్పుడు ఆల్రెడీ అక్యుములేషన్ ఉంది, త్వరగా చేసుకోవాలనుకుంటున్నారు అనుకోండి, వాళ్ళు తక్కువకే చేసుకోవాలనుకుంటారు కదా, ప్లస్ డబ్బులు తిరిగి వస్తున్నాయి కదా. ఇంకా ఈ గోల్డ్ కార్డ్ వీసాలో ఈ డబ్బులు తిరిగి వస్తాయా, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు, అసలు ఇన్వెస్ట్ చేయాలి, ఎంత టైంలో వస్తుంది అనేది చెప్పలేదు కదా. నేను ఎజ్యూమ్ ఏం చేసుకున్నానంటే ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వేలో వస్తుంది అని చెప్పాడు కాబట్టి మైట్ బి ఇంకో కేటగిరీ ఆఫ్ పీపుల్ కి గ్రీన్ కార్డ్ కి ఈక్వలెంట్ గా ప్యారలల్ గా గోల్డ్ కార్డ్ వీసా అనేది ఇమీడియట్ గా $5 million ఎవరైతే ఇన్వెస్ట్ చేయగలరు వాళ్ళకి ఇమీడియట్ గా గ్రీన్ కార్డ్ కి రిలేటెడ్ గోల్డ్ కార్డ్ ఇస్తారు. సో హూ ఇస్ గెటింగ్ సేమ్ ఈక్వలెంట్ ప్రివిలేజెస్ యాజ్ గ్రీన్ కార్డ్ హోల్డర్ ఆర్ బెటర్ ప్రివిలేజెస్ దెన్ దట్ వే టు సిటిజన్షిప్ అవ్వచ్చు. ఓకే, ఇది ఎప్పుడు తెలుస్తుంది అంటారు? మీకు ఎందుకంటే మీకు మీడియాలో ప్రెస్ కి రిలేటెడ్ అడిగారు, మరి మీరు ఏంటంటే ఈ బిల్ ఏదైనా కాంగ్రెస్ పాస్ చేయాల్సి వస్తుంది అంటే లేదు, అది గ్రీన్ కార్డ్ సిటిజన్షిప్ కి రిలేటెడ్ అయితే నేను కాంగ్రెస్ లో అవసరం ఉంటది, నేను పాస్ చేసేది ఏంటంటే గోల్డెన్ కార్డ్ వీసా కదా, అవసరం ఉండకపోవచ్చు అని చెప్పుకొచ్చాడు లీగాలిటీస్ చూస్తే. అంటే EB5 కూడా అక్కడ రిస్క్ కొంచెం తగ్గినట్టే కనిపిస్తుంది. ఆబ్వియస్లీ అంతే కదా మరి. ఎస్, ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.